మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం దివ్య ఔషధంలా పనిచేస్తుంది. తెల్ల జుట్టు మొత్తం ఒక్కసారికి నల్లగా మారుతుంది. మీరు ట్రై చేయండి. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఫస్ట్ టైంకే ఎంత తెల్ల జుట్టున్నా నల్లగా మారుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. వైట్ హెయిర్ సమస్య ఎక్కువైపోతుంది. తెల్ల వెంట్రుకలు నల్లగా మారడానికి ఏదైనా న్యాచురల్గా చెప్పొచ్చు కదా అని బోలెడని మెసేజ్లు అయితే వస్తున్నాయి. ఇన్ని మెసేజ్లు వచ్చిన తర్వాత వీడియో చేయకుండా ఉంటామా? కంపల్సరీ చేస్తాం. ఇప్పుడు వైట్ హెయిర్ అంతా కూడా ఫస్ట్ టైంకి బ్లాక్ అయిపోతుంది. నేను చెప్పినట్టు చేయండి. మీరు ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా 100% కూడా న్యాచురల్ పద్ధతిలో మీ తెల్ల వెంట్రుకల్ని నల్లగా మార్చుకోవచ్చు. ఇలాంటివి చాలా చెప్పారులే, చాలా చూసాంలే అనుకుంటున్నారా? లేదండి, మీరు ఒక్కసారి ట్రై చేయండి. రిజల్ట్ చూసి ఖచ్చితంగా షాక్ అయిపోతారు. ఎటువంటి సలూన్స్కి వెళ్లకుండా, ఇంకేమీ ప్రయత్నాలు చేయకుండా తెల్ల జుట్టు నల్లగా మారడంతో పాటు హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. దీన్ని బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా ట్రై చేయొచ్చు. ట్రై చేసిన ఒక్కసారికి రిజల్ట్ వచ్చి సూపర్ రెమెడీ అనమాట. అస్సలు వచ్చేది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ గురించి అందరికీ తెలిసిన విషయమే. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలామంది మంచి మంచి ఫీడ్బ్యాక్స్ పెడుతూ ఉన్నారు. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి. ఇంకా మీలో ఎవరైనా మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ ట్రై చేయలేదనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. మన హెయిర్ ఆయిల్ వల్ల ఉపయోగం ఏంటి అని అంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. హెయిర్ అనేది తక్కువ టైంలోనే ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో బుక్ చేసుకోండి. ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా మనకు కావాల్సింది ఐరన్ కడాయి అనమాట. మీరు నార్మల్ కడాయి కూడా తీసుకోవచ్చు. ఈ కడాయిలో నేను 2 స్పూన్ల వరకు టీ పొడిని యాడ్ చేశాను. మీ దగ్గర ఏ బ్రాండ్ టీ పొడి ఉన్నా పర్వాలేదు, టీ పొడి అయితే సరిపోతుంది. తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను లవంగాలు వచ్చేసి మీరు ఒక 10 తీసుకోండి. లవంగాల వల్ల మనకి వైట్ హెయిర్ అనేది అస్సలకి రాదు. హెయిర్ కూడా చాలా స్పీడ్గా గ్రోత్ అవుతుంది. ఇప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద కడాయి పెట్టేసి మనం టీ పొడి లవంగాల్ని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అంటే కలర్ చేంజ్ అయ్యేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూగా 3 to 4 minutes అనేది మనం కలుపుతూ ఉంటే ఇవి కలర్ చేంజ్ అవుతాయి. ఇది పెద్ద ప్రాసెస్ కూడా కాదు, ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు. కాకపోతే వీడియో అనేది స్కిప్ చేయకుండా క్లియర్గా వినండి. చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది కూడా. అంత పెద్ద ప్రాసెస్ కూడా కాదు. చూసారు కదా, మనకి టీ పొడి లవంగాలు బ్లాక్ కలర్లో చేంజ్ అయిపోయాయి. బ్లాక్ కలర్లో చేంజ్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి అయితే వీటిని తీసేసుకోవాలి. తర్వాత అదే గ్యాస్ మీద మళ్ళీ కడాయి అనేది పెట్టుకొని ఇప్పుడు మనం ఇందులో ఆమ్లా పొడిని యాడ్ చేసుకోవాలి. ఆమ్లా పొడిని మనం 2 స్పూన్స్ వరకు అయితే యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ అనేది యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తే మనకి కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. దీన్ని కూడా మనం డ్రై రోస్ట్ అనేది చేస్తాం. బ్లాక్ కలర్లో వచ్చేంత వరకు ఆమ్లా పొడిని కూడా డ్రై రోస్ట్ చేయాలి. ఆమ్లా వల్ల వైట్ హెయిర్ అనేది జన్మలో రాదు. అలాగే ఆమ్లా అనేది పర్మనెంట్ సొల్యూషన్ కూడా. మన హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ కూడా గ్రోత్ అవుతుంది. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలుపుతూ ఉంటే ఆమ్లా పొడి కూడా ఇదిగో చూసారు కదండి, బ్లాక్ కలర్లోకి అయితే చేంజ్ అయిపోతుంది. ఇది కూడా బ్లాక్ కలర్లో చేంజ్ అయిపోయిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కూల్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసి మెత్తటి పౌడర్ని అయితే చేసుకోవాలి. పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఈ పౌడర్ ప్రిపేర్ చేసుకోవడం కొంచెం లేటు, మిగిలిన ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ పౌడర్ని ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. టైం లేని వాళ్ళు ఎక్కువగా ప్రిపేర్ చేసుకొని ఎన్ని నెలలైనా స్టోర్ చేసుకోవచ్చు. మీకు కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద కడాయి అనేది పెట్టుకోవాలి. ఇందులో కాఫీ పొడిని యాడ్ చేయండి. కాఫీ పొడి అనేది 2 స్పూన్స్ యాడ్ చేస్తే చాలు. కాఫీ పొడి వల్ల మనకి వైట్ హెయిర్ అనేది అస్సలకి రాదు. హెయిర్ కూడా చాలా సిల్కీగా షైనీగా ఉంటుంది. హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. మన హెయిర్లో ఒక మంచి వాల్యూమ్ కూడా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు కాఫీ పొడి యాడ్ చేసిన తర్వాత ఇందులో వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. డ్రింకింగ్ వాటర్ అనమాట. ఇందులో నేను 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 minutes అనేది ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ అయితే మనకి బాయిల్ అవుతూ ఉన్నాయి. కలర్ కూడా చేంజ్ అయిపోతుంది అనమాట. మనకి బ్లాక్ కలర్లోకి అయితే వస్తుంది. మనకి డికాషన్ ఎలా ఉంటుందో సో అలా ఉంటుందన్నమాట. కలర్ చూసారు కదండి, కలర్ అయితే ఇలా ఉంటుంది. ఇవి బాయిల్ అయ్యేటప్పుడు వాటర్ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, సో ఆ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఉండలు అనేవి అస్సలు ఉండకూడదు. ఇలా మనకి ఉండలు లేకుండా బాగా మిక్స్ అవ్వాలి. ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 4 to 5 minutes అనేది అలా వదిలేస్తే వాటర్ అనేవి మనకి దగ్గరకు అవుతాయి. మనం యాడ్ చేసిన వాటర్ అనేది సగం వాటర్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. అప్పుడే మనకి రిజల్ట్ అనేది ఉంటుంది. వెంటనే కూడా గ్యాస్ నుండి కిందకి దించేయకూడదు. వాటర్ అనేవి మనకి బాగా బాయిల్ అయ్యి అవి దగ్గరకు అవ్వాలన్నమాట. మనం యాడ్ చేసిన వాటర్ సగం అయితే అవ్వాలి. సగం వాటర్ అయితే ఇక్కడ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ని బాగా కూల్ చేసుకోవాలి. కూల్ చేసిన తర్వాత ఇండిగో పౌడర్ మీ హెయిర్కి కావాల్సినంత, ఇక్కడ నేను ఒక చిన్న కప్పు ఇండిగో అయితే యాడ్ చేస్తున్నాను. నేను అప్లై చేసే పర్సన్కి వైట్ హెయిర్ ఎంత ఉంటుందో నాకు తెలుసు కాబట్టి ఆ వైట్ హెయిర్ని బట్టి ఇండిగో ఇక్కడ నేను యాడ్ చేశాను. మీకు ఎక్కువగా వైట్ హెయిర్ ఉంది అనుకుంటే 2 cups యాడ్ చేసుకోండి. తక్కువగా ఉంది అనుకుంటే 1 cup సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఇందులో హెన్నా పొడిని కూడా యాడ్ చేసుకోండి. హెన్నా పొడి కూడా ఇక్కడ నేను 1 cup అనేది యాడ్ చేశాను. రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. 2 కప్పుల ఇండిగో తీసుకుంటే 2 కప్పులు హెన్నా యాడ్ చేయండి. 1 కప్పు తీసుకుంటే 1 కప్పు యాడ్ చేయాలి. లంప్స్ అనేది అస్సలు ఉండకుండా వీలైనంత బాగా మిక్స్ చేసుకొని కనీసం 10 to 15 minutes అనేది పక్కన పెట్టేసేయండి. ఓకే, తర్వాత మనం దీన్ని అప్లై చేయాలి. వైట్ హెయిర్ అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. వైట్ హెయిర్ ఉన్న వాళ్ళ మీద అప్లై చేస్తేనే కదా మీకు కూడా రిజల్ట్ తెలుస్తుంది. సో అందుకే నేను ఇక్కడ వైట్ హెయిర్ చూపిస్తున్నాను. వైట్ హెయిర్ అనేది మనకి పర్మనెంట్గా బ్లాక్గా మారాలంటే ఇంతకంటే బెస్ట్ మెథడ్ ఇంకొకటి ఉండదని నేను చెప్తాను. ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. తెల్ల జుట్టు మొత్తం కూడా నల్లగా మారుతుంది. కెమికల్స్ అనేది అవసరం లేదు. మీకు ఈ పద్ధతి నచ్చింది అనుకుంటే 2 వారాలకు ఒకసారి కానీ 3 వారాలకు ఒకసారి కానీ ట్రై చేయొచ్చు. ఇలా మీరు రెగ్యులర్గా ట్రై చేస్తుంటే అసలు మీకు వైట్ హెయిరే ఉండదు. మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. హెయిర్ కూడా చాలా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. దీన్ని మీరు స్కాల్ప్ నుండి హెయిర్ లెంత్ వరకు అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. వీలైనంత బాగా మీరు అప్లికేషన్ అనేది చేయాలి. హెయిర్ని పార్టీషన్స్గా తీసుకొని కొంచెంగా అప్లై చేయండి. వీలైనంత బాగా అప్లై చేసుకుంటే ఖచ్చితంగా వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా మారుతుంది ఒక్కసారికి. ఇందులో ఎటువంటి కెమికల్ కలర్స్ లేవు. నేను చెప్పినట్టు చేస్తే చాలండి. ఫస్ట్ టైంకే ఎంత తెల్ల జుట్టు ఉన్నా సరే నల్లగా మారుతుంది. మీరు ట్రై చేసి చూడండి. రిజల్ట్ చూసి ఖచ్చితంగా మీరు అవాక్కైపోతారు. హెయిర్ మొత్తానికి వీలైనంత బాగా అప్లై చేసిన తర్వాత మీరు దీన్ని కనీసం 1 hour అయినా ఉంచాలి. 1 hour తర్వాతే వాష్ చేసుకోవాలి. 1 hour అనేది ఉంచి మీరు షాంపూతో అస్సలు వాష్ చేయొద్దు. జస్ట్ వాటర్తో వాష్ చేయండి. నెక్స్ట్ డే కావాలనుకుంటే మీరు షాంపూ యూజ్ చేయండి. అలా గనుక చేస్తే ఎంత తెల్ల జుట్టు ఉన్నా సరే ఫస్ట్ టైంకి నల్లగా మారుతుంది. మీరు చూస్తున్నారు కదా, బిఫోర్కి ఆఫ్టర్కి సంబంధం ఉండదు. సో ఏదైతే రిజల్ట్ వచ్చిందో అది మాత్రమే నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మీకు ఎంత ఎక్కువగా ఉన్న తెల్ల జుట్టు అనేది ఇది ట్రై చేసిన తర్వాత నల్లగా మారుతుంది. ఇందులో ఎటువంటి కెమికల్స్ లేవు. ఇది మనకి పర్మనెంట్ రిజల్ట్ కూడా. కేవలం ఈ ఒక్క పద్ధతితో మీ తెల్ల జుట్టు అంతా ఒక్కసారికే నల్లగా మారుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసి మీ రిజల్ట్ని కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోదు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching. Bye bye. Take care. Have a nice day.